ఇప్పటికైనా లోకల్ బాడీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలోపు మీరు జాబ్ నోటిఫికేషన్స్ వేయాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ కనుక మీరు జాబ్ నోటిఫికేషన్స్ వేయకపోతే తప్పకుండా నోటిఫై చేసి మరి మిమ్మల్ని ఓడగొడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇప్పటికే సంవత్సరం కాలం పూర్తయిపోయింది. అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇప్పటికే వాళ్ళ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. మన హైకోర్టు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. కానీ మీరు ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. ఇప్పటికైనా కనీసము ఈ నిరుద్యోగుల యొక్క విన్నపాన్ని ఆలోచించి వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల్సిందే ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల లోపే ఈ నిరుద్యోగ మిత్రులకు మీరు ప్రామిస్ చేసినటువంటి నిరుద్యోగ భృతి బ్యాలెన్స్ మొత్తం కూడా చెల్లించి ఎన్నికలకు పోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జియో 46 అప్పుడు కానీ, జియో 29 అప్పుడు కానీ, లేకపోతే వివిధ సందర్భాల్లో నిరుద్యోగ మిత్రుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఏవైతున్నాయో ఆ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి, తొలగించాల్సిందిగా ఈరోజు మరి దోమలగూడలో కానీ, అఫ్జల్గంజ్లో కానీ, నాంపల్లిలో కానీ అరెస్ట్ అయినటువంటి ఈ విద్యార్థులను, నిరుద్యోగ మిత్రులను ఎటువంటి కేసులు లేకుండా వెంటనే విడుదల చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా వారి వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, వాళ్ళకు అండగా నిలుస్తుంది. ఎవడైనా ఇంకోసారి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు, బీఆర్ఎస్ పార్టీ కొమ్ము కాస్తున్నారు అని చెప్పి ఎవడైనా మాట్లాడితే వారిని రెండు చెంపలు వాయించాల్సిందా, వారిని పనులు ఇరగొట్టాల్సిందా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. అరే, ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ అణచివేసినప్పుడు ప్రజలు ప్రతిపక్ష పార్టీ దగ్గరకు వస్తారండి, ఎందుకు రారు? ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ, శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ. మీరు ప్రజలను అణచివేసినప్పుడు, ప్రజలు మీ మీద తిరుగుబాటు చేసినప్పుడు తప్పకుండా వాళ్లకు అండగా నిలవాల్సినటువంటి బాధ్యత, ఆ హక్కు మాకు ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రోజు మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ దగ్గర రాలేదా? ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి, మీరు ప్రజలకు రక్షణగా లేరు కాబట్టి, ఈరోజు ప్రజలకు తెలంగాణ యావత్ సబ్బండ వర్గాలకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక రక్షణ కవచంగా నిలిచింది కాబట్టి తప్పకుండా మా దగ్గరకు వస్తారు. తెలంగాణ భవన్ ఈరోజు ఒక జనతా గ్యారేజ్ అని ఈరోజు పేరు పోయింది. మరి అలాంటప్పుడు వాళ్ళు వస్తే మీకెందుకు నొప్పో మాకైతే అర్థం కావడం లేదు. కాబట్టి ఇంకొకసారి ఎవడైనా ఏజెంట్ అంటే రెండు చెంపలు వాయించాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతూ, ఎవరు కూడా డిసప్పాయింట్ కావాల్సినటువంటి అవసరం లేదు. నిరుద్యోగ మిత్రులు ఈ మధ్యలో ఓ 3-4 ఆత్మహత్యలు చేసుకొని చనిపోయింది. ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు. తప్పకుండా మనం పోరాటం చేద్దాం, మన హక్కులను సాధించుకుందాం. వాళ్ళు ఇచ్చినటువంటి మాట వాళ్ళ చేతులతోనే నెరవేర్చే విధంగా తప్పకుండా ఒత్తిడి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, తప్పకుండా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులంగా మీ వెంట ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.